శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమద్వైభవ ప్రవచన యజ్ఞం హనుమాన్ చాలీసా భాష్య రూపంలో సాగుతున్న దాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. రామచంద్రమూర్తి హనుమంతుని కీర్తించాడు అని పేర్కొన్నారు తులసీదాసుల వారు. రఘుపతి కిన్హి బహుత బడాయి, అక్కడి నుంచి ఎందరందరూ హనుమంతుని కీర్తించారని చెప్తూ సహస బదను తుమ రోజసగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనకాదిక బ్రహ్మాది మునీష. అక్కడి నుంచి సనక సనందనాథులు ఎక్కడ కీర్తించారు హనుమంతుణ్ణి, యముడు ఏ విధంగా ఆరాధించాడు, దిక్పాలకులు ఎలా ఆరాధించారు అనే దానికి వివిధ శాస్త్ర ప్రమాణాలతో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అంతేకాదు అనేక మంది దేవతలు హనుమంతుని కీర్తించారన్న విషయం తులసీదాసు పేర్కొనడానికి కారణం సంహితా గ్రంథములు. హనుమాన్ చాలీసా ప్రతి వాక్యము కూడా రామాయణము, పురాణములు, సంహితా గ్రంథాలు ప్రమాణాలతోనూ అనుభవంతో రచించినది. కనుక ఉత్తమ కవిత్వము శాస్త్ర ప్రమాణము, స్వానుభవము రెండింటితో కూడి ఉంటుంది. అలాంటి గొప్ప రచన కనుక హనుమాన్ చాలీసాను మనం హనుమత్ సూక్తమని, హనుమద్ ఉపనిషత్తును కూడా వ్యాఖ్యానించుకున్నాం. చతుర్ముఖ పంచముఖశ్చ షణ్ముఖ సహస్రశిష్యాద్విముఖైక వక్త్ర త్రిమూర్తి తేజోమయ మాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యాం అంటూ సంహితా గ్రంథంలో మాట ఉన్నది. అంటే చతుర్ముఖుడు, పంచముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడు అంటే శివుడు, అలాగే షణ్ముఖ కుమారస్వామి, సహస్రశీర్ష అంటే అనంతుడైనటువంటి వాడు. ఇలాంటి వారు అందరూ కూడాను త్రిమూర్తి తేజోమయుడైన హనుమంతుని కీర్తించారు. హనుమంతుడికి త్రిమూర్తి అని పేరుందని చెప్పుకున్నాం. దీనికి ప్రమాణంగా మనం సుందరకాండల శ్లోకములతోనే హనుమంతుడు ఏ విధంగా త్రిమూర్తి స్వరూపుడు, సర్వదేవతాత్మకుడయ్యాడో చెప్పుకున్నాం. అటువంటి త్రిమూర్తి స్వరూపుణ్ణి వర్ణించాలి అంటే ఇంతమంది కీర్తిస్తున్నప్పటికీ కూడా ముల్లోకాల్లో ఏ ఒక్కరూ హనుమంతుడి గురించి పూర్ణంగా వర్ణించలేరు. అటువంటి స్వరూపము. అలా హనుమద్ అనుగ్రహం పొందిన సుగ్రీవుని, విభీషణుని ఇద్దరిని పేర్కొన్నారు. తుమ ఉపకార సుగ్రీవ కిన్హ రామమిలాయ రాజపద దిన్హ. అదేవిధంగా తుమరో మంత్ర విభీషణమానా లంకేశ్వర భై సభుజగజాన. ఇక్కడ నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అన్నప్పుడు నీ మంత్రం అంటే నీ ఆలోచన. హనుమంతుడిచ్చిన ఆలోచనను స్వీకరించాడు విభీషణుడు, రాముని శరణు వేడాడు. దానికి తులసి రామచరితమానస ప్రమాణము చూపించుకున్నాం, వాల్మీకి రామాయణ ప్రమాణము చూపించుకున్నాం. మూడవది తుమరో మంత్ర అంటే నీ మంత్రాన్ని విభీషణుడు స్వీకరించాడు అంటే సంహితా గ్రంథంలో రామచంద్రమూర్తి హనుమన్ మంత్రాన్ని విభీషణుడికి ఉపదేశించినట్టున్న ప్రమాణాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది ద్వాదశాక్షరి హనుమన్ మహామంత్రాన్ని రాముని ద్వారా విభీషణుడు ఉపదేశం పొంది జపం చేసినట్లుగా సంహిత చెప్తున్నది. అదే తుమరో మంత్రి విభీషణమాన అని తులసీదాసు రచించడానికి కారణమైంది. ఇది వ్యాఖ్యానించుకున్నాం. అలాగే జుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధి లాంఘ్యగయ అచరజనాహి. ప్రభుముద్రిక అంటే రామచంద్రమూర్తి యొక్క ముద్రికని ముఖమాహి ముఖంలో పట్టుకుని అంటే నోటి యందు పెట్టుకుని సముద్రాన్ని దాటావు. ఇందులో ఆశ్చర్యమేం లేదయ్యా అన్నాడు. అంటే హనుమంతుడు రాముడిచ్చిన ముద్రికని ఏ విధంగా తీసుకెళ్ళాలంటే ముఖమాహి ముఖంలో పెట్టుకున్నాడు అనేటువంటి భావం ఇందులో కనబడుతుంది. కానీ ఇది ప్రధానంగా తులసీదాస్ భావం మాత్రం అది కాదు. ఉంగరాన్ని నోట్లో పెట్టుకున్నాడని చెప్పడం కాదు, ఉంగరాన్ని ఎలా పట్టుకు వెళ్ళాడని చాలామంది పరిశోధనలు చేశారు. ఇలాంటి పరిశోధనలు అవసరం లేదు, పట్టుకెళ్ళాడంటే చాలు. అయితే రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చినప్పుడు హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకే వర్ణించాడు మనకి కిష్కింధకాండలో. దదౌ తస్య తతప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యా పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాసాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి అని ఈ ఉంగరం నువ్వు తీసుకువెళ్ళి సీతమ్మకు చూపిస్తే నేను పంపించే నిన్ను అన్న విషయం తెలుసుకుంటుంది, ఆనవాలుగా ఇది ఉపకరిస్తుంది అనగానే హనుమంతుడు ఎలా స్వీకరించాడో వాల్మీకి చక్కగా చెప్పాడు. తత గృహ్య హరిశ్రేష్ఠ కృత్వా మూర్ధిని కృతాంజలి వందిత్వా చరణోచైవ ప్రస్థిత ప్లవగర్షభ. ఆ ఉంగరాన్ని రెండు చేతులతో తీసుకుని తలపై పెట్టుకుని రామచంద్రమూర్తికి నమస్కారం చేసి బయలుదేరాడు. అయితే తలపై పెట్టుకుని అన్నారు కనుక ఆ తల్లో దోపుకున్నాడని ఎవరో వ్యాఖ్యానం చేశారు. అక్కడ నమస్కరించినప్పుడు తలపై శిరస్సుపై అంజలి పెట్టుకుని దానిలో ఉంగరం ఉన్నదని తీసుకోవాలి, కానీ అక్కడ పెట్టుకున్నాడని చెప్పకూడదు. ఇంకొకరు ఏం చెప్పారంటే సాధారణంగా ఈ పంచకట్టు కట్టేటటువంటి విప్రులు ఆ రొంటికి దోపుతారు, అక్కడ అలా పెట్టుకున్నాడు అని కొందరు కవులు వర్ణించారు. అయితే తులసీదాసు నోటి యందు పెట్టుకున్నాడని చెప్పాడు అనడానికి ప్రమాణం లేదు. ఎందుకంటే ఆ వృత్తాంతం రామచరితమానసులో ఏం రాశాడో చూడాలి. రామచరితమానసులో మాత్రం ఆయన నోట్లో పెట్టుకున్నట్టు రాయలేదు, ఇచ్చాడనే రాశారు తప్ప ఎక్కడ పట్టుకెళ్ళాడో రాయలేదు. హనుమాన్ చాలీసాలో మాత్రం ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగి గజ అచరజనాహి
అంటే ప్రభుముద్రని నోటిలో పెట్టుకు వెళ్ళిన నువ్వు సముద్రాన్ని దాటడం ఆశ్చర్యం కాదు అని దీని యొక్క భావం. అయితే ఇక్కడ విశేషమైన అంశం ఏమిటంటే, దీని భావం తెలుసుకోవాలంటే కొంతమేరకు అధ్యాత్మరమైన సహాయం తీసుకోవాలి. దాని ప్రకారంగా హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటేటప్పుడు ఒక మాట అంటాడు, రామనామాన్ని పలకడం చేత అపారమైన సంసార సముద్రాన్నే దాటగలుగుతున్నారే, అలాంటి రామనామాంకితమై రాముని హస్తము ద్వారా నాకు అందించినటువంటి ఈ అంగుళీయకం చేతిలో ఉన్నది, నోట రామనామం ఉన్నది, నేను ఈ సముద్రాన్ని దాటడం, అది శతయోజన విస్తీర్ణమైన పరిమితి సముద్రాన్ని దాటడం ఎంతసేపు అంటాడు. అది రామనామ మహిమను చాటాడు ఇక్కడ. దీని ఆంతర్యం ఏంటంటే, ప్రభుముద్రిక మేలుముఖమాహి అంటే ప్రభు ముద్ర అంటే రామనామ ముద్ర. అది నాటుకున్నటువంటిది ఏంటంటే రామతారక మంత్రం. అది నోట్లో పెట్టుకున్నాడంటే నిరంతరం నోటితో రామనామం అంటున్నాడని అర్థం తప్ప ఉంగరం నోట్లో పెట్టుకున్నాడని కాదు. కనుకనే ప్రభుముద్రిక మేలుముఖమాహి అంటే నోట రామమంత్రం ఉన్నటువంటి నేను ఈ శతయోజన విస్తీర్ణమైన సముద్రం అంటే పరిమితి సముద్రం, దాని 100 యోజనాలనే పరిమితి ఉంది. సంసార సముద్రానికి పరిమితి లేదు, అందులో పడి కొట్టుకుంటున్నాం. ఒడ్డు ఒకటి ఉందని తెలియదు, ఒడ్డు చేరానే లేదు. అందుకే చాలామంది సంసార సముద్రంలో ఉన్నవారు ముక్తికి ప్రయత్నం చేయరు, భగవత్ప్రాప్తికి ఉద్యమించరు. ఎందుకంటే వాళ్ళు సముద్రం లోపలే తెలుసు కానీ బయట ఒడ్డుందని కూడా తెలియదు, అందులోనే కొట్టుకుపోతూ ఉన్నారు. ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ మళ్ళీ ఇందులోనే పుడుతూ ఇందులోనే చేస్తూ. తెలివైన వారు ఒడ్డు చేరాలనుకుంటారు. ఒడ్డు చేరుట అంటే తరించుట, అంటే దాటుట. దాటుట అనే దాన్ని తారకము అంటారు ఇక్కడ. కానీ సంసార సముద్రం నుంచి దాటించే మహామంత్రము రామతారక మంత్రం. దానిని నోటి యందు పెట్టుకున్న నేను ఇది దాటడం ఎంతసేపు, సంసార సముద్రాన్ని దాటిస్తున్నదే, ఇది దాటడం ఎంతసేపు అంటాడు. ఆ భావం ఇక్కడ తీసుకోవాలి. ప్రభుముద్ర అన్నప్పుడు ఇక్కడ రామతారక మంత్రము, భగవన్నామం ముద్రితమైనది మంత్రము. ఆ మంత్రమే దాన్ని నిరంతరం జపిస్తున్నటువంటి మహానుభావుడు. ఇలా బయలుదేరిన హనుమ లోపల ఎన్ని సాధించాడండి. మొట్టమొదటి మైనాకుడు, దాని తర్వాత సురస, అటుపై సింహిక, వీళ్ళని అధిగమించి వెళ్ళి లంకిణిని దెబ్బ కొట్టి లంకలో ప్రవేశించాడు. ఆయన ఏవి అడ్డుకోలేకపోయే కార్యాన్ని సాధించాడు. అది సాధించడం అనేది రాముడే చెప్తాడు, మనస్సుతో కూడా ఎవరు చేయలేని పని నువ్వు చేసేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఎవరు సాధించలేని ఒక కష్టసాధ్యమైన పని దుర్గమ కార్యం అంటారు ఇక్కడ. దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. జేతే అంటే ఏ దుర్గమ కాజ్ దుర్గమ కార్యములు ఉన్నాయో తేతే అవన్నీ కూడా సుగమమైపోతాయి. నీ అనుగ్రహం ఉన్న వారికి దుర్గమ కార్యాలు సుగమమైపోతాయి. దీని ద్వారా తులసీదాసు సందేశాన్ని చెప్తున్నాడు, హనుమద్ అనుగ్రహాన్ని సంపాదించండి, దుర్గమమైన కార్యములు కూడా సుగమం చేసుకోవచ్చు. సుగమం అంటే తేలిగ్గా సాధించబడేవి, దుర్గమము అంటే ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కానివి, అంతుపట్టనివి అని కూడా. కొన్ని పనులు ఎలా చేయాలో అంతుపట్టవు. అలాంటి చిక్కుమడులతో కూడిన పనులను కూడా హనుమద్ అనుగ్రహం ఉంటే దాటవచ్చు. అంటే తన భక్తుడి చేతి కూడా దాటిస్తాడు, ఆయన దాటాడు. ముందు ఆయన చేయగలిగితేనే కదా మనకు ధైర్యం వస్తుంది. కానీ అవి చేసి మన చేత కూడా అవి దాటింపజేయగలడు ఆయన. అందుకే తుమ్హరే అనుగ్రహ సుగమ, నీ అనుగ్రహం వల్ల ఆయా దుర్గమ కార్యములని సుగమమైపోతాయి. కనుక హనుమత్ స్వామి అనుగ్రహం అటువంటిది. దీనికి అనేక శాస్త్ర ప్రమాణాలు మనకు గోచరిస్తుంటాయి. అందుకే హనుమద్ ఆరాధన చేసిన వారికి ఆయన అనుగ్రహం వల్ల అన్ని సుగమమవుతాయని ఊరికిన భక్తితో అనడం కాదు, ఎన్ని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆ శాస్త్ర ప్రమాణంగా మనం చూస్తే సుదర్శన సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో యస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయేత్ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఈ వాక్యం కనబడుతున్నది. ఎవరి ఇంట నిత్యము హనుమత్ పూజ జరుగుతుందో వారి ఇంట మహాలక్ష్మి అచంచల అంటే సుస్థిరంగా నెలకొని ఉంటుంది. అంతేకాదు హనుమద్ ఆరాధకులకు వచ్చే అనుగ్రహాల గురించి చెప్తూ ఆ సంహితా గ్రంథంలోనే చెప్తున్న మాట, దీర్ఘమాయుల్లభేత్తేషాం సర్వతో విజయీ భవేత్ మార్యాది భూత సంక్షోభ తద్దేశే నైవ జాయతే. ఇది ఒక శాస్త్రవాక్యం. అంటే హనుమంతుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఒకటి, అదేవిధంగా దీర్ఘాయువు లభిస్తుంది, అన్ని చోట్ల విజయం సిద్ధిస్తుంది. ఇది హనుమద్ అనుగ్రహ ఫలములు. దీన్ని బట్టి దుర్గమ కాజ్ జగతికే జేతే సుగమ అనుగ్రహతు మరేతేతే అనేది తులసీదాసు ఎటువంటి శాస్త్ర ప్రమాణంతో ఎటువంటి అనుభవంతో అన్నాడో తెలుసుకోవాల్సినది. ఆ అనుభవాలన్నీ మనం మొదటి రోజే చెప్పుకున్నాం. హనుమాన్ బాహుకు సంకటమోచన హనుమదష్టకం ఇత్యాదుల్లో ఆయన అనుభవాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా హనుమద్ ఆరాధన పరంపరాగతంగా వస్తున్నటువంటిది. సప్తర్షులు హనుమత్ స్వామి కృప కోసం కదలీవనంలో హనుమద్ ఆరాధన చేశారని చెప్తున్నారు. హనుమద్ ఆరాధన పద్ధతులు కొన్ని ఉన్నాయండి.
అది కదలీవనమునందు ఆరాధించుట అంటే స్వామి గంధమాదనమందు స్వర్ణరంభావనంలో ఉంటాట. అందుకే కదలీవనమునందు ఆయన ఆరాధన చేస్తారు. ఒక్కొక్క దేవతకి కొన్ని వృక్షములు, కొన్ని ఆరాధనా పద్ధతులు, ప్రీతిపాత్రములు. హనుమంతుడి కదలీవనమునందు అరటి తోట యందు ఆరాధన చాలా విశేషం. మనం స్వర్ణరంభావనము చేయలేకపోయినా, అంటే బంగారు అరటి తోటలు లేకపోయినా ఉన్న అరటి తోటల్లో ఆరాధన చేసుకోవచ్చు స్వామిని. అదేవిధంగా సింధూరపు పూజ, తమలపు టాకుల పూజ, నాగవల్లి దళములు, శివునికి మారేడు ఎలాగో విష్ణువుకు తులసి ఎలాగో హనుమంతునికి ఈ విధంగా తమలపు టాకులు చెప్పారు. నాగవల్లి దళములతో ఆరాధన. ఇవి శాస్త్రమునందున్నవే మనకిప్పుడు అలవాటులో వస్తున్నాయి, కానీ ఎవరో మధ్యలో కల్పించారనడానికి లేదు. ఏ ఏ శాస్త్రములు ఉన్నాయో మనం కొన్ని చెప్పుకున్నాం. మొదటి నుంచి హనుమత్ సంబంధమైన మంత్రములు ఏ ఏ మంత్రశాస్త్రాలు ఉన్నాయో చెప్పుకుంటూ వెళుతుంటే అపారమైన హనుమద్ ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. హనుమన్ మూర్తి విశేషాలు ఉన్నాయి. ఎన్ని మూర్తులు చెప్పుకున్నామండి. యోగాంజనేయ మూర్తి ఎలా ఉంటాడు, పంచముఖాంజనేయుడు, సంజీవరాయుడు, పైగా సంకటహర హనుమత్స్వామి అంటే ఆపదుద్ధారక హనుమత్స్వామి. ఈయన స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ విశ్వనాథ వారు చెప్తారు. అశోకవనంలోకి వెళుతూ చిక్కనగు తోక పైనెత్తి చివరమడచి చిరసు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు అని వర్ణించారు. అంటే తోక పైకెత్తి చివర మడిచేట, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి. అలా మడిచినప్పుడు ఎలా ఉందంటే శిరస్సు పైన పతాకగా చెంగలింప, ఒక జెండాలా ఉన్నదిట. ఆ వెళుతున్నవాడు ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభూడగుచు. ఆ సుందరకాండలో వాల్మీకి కూడా హనుమ అశోకవనంలో ప్రవేశించినప్పుడు అశోకవనం హనుమంతుడిని చూసి ఎలా అనుకున్నదంటే వసంతం ఇవమేనిరే అన్నాడు. వసంతం తోటలోకి వస్తే ఎంత సంతోషిస్తుందో అశోకవనం హనుమంతుడిని చూసి అంత సంతోషించింది అన్నారు. అంతేకాదు పంచభూతములు సంతోషించే హనుమత్ స్వరూపాన్ని చూసి. పైగా వనరక్షక హనుమన్ మంత్రముడు ఒక మంత్రం ఉంది. అది సుందరకాండలో హనుమంతుని స్వరూపంలో అది కూడా గోచరిస్తుంది. ఇలా బహువిధములైన హనుమన్మూర్తుల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు. అలాగే సప్తర్షులు కూడా హనుమత్ స్వామిని మార్గశీర్ష మాసంలో మందవాసరి అంటే శనివారం నాడు ఆరాధన చేశారు. హనుమంతునికి శనివారం ప్రీతిపాత్రంగా చెప్తారు. ఎందుకంటే శని దోషాలు పోగొట్టడంలో హనుమంతుని గణపతిని మించిన వారు లేరండి. దీనికి అనేక సంహితా గ్రంథ ప్రమాణాలు ఉన్నాయి. కొన్ని పురాణాల్లో కూడా చెప్తారు శనిని ఏ విధంగా హనుమంతుడు నిగ్రహించాడని. కనుక హనుమత్ స్మరణ చేసిన వారికి శని దోషములు ఉండవు. అది శనివారం నాడు మనం చెప్పుకున్న అనేక హనుమన్ మంత్రాలు ఏదో ఒకటి ఎంపిక చేసుకుని 19 పర్యాయాలు కానీ ఆ జపం చేసుకుని హనుమాన్ చాలీసా పారాయణ చేసిన శని దోషాలు పోతాయని, సింధూరముతో హనుమంతుని ఆరాధన చేసిన, తమలపుటాకల ఆరాధన చేసిన గ్రహదోషములన్నీ తొలగుతాయి. అందుకే ప్రాసంగ్యోక్త కకుద్భుజావనత సంపన్న సమీచీన బాహా సంపాదిత రామకార్య దితిసూహ పంచవక్త్ర సింహానన క్రోడవక్త్ర తురగాస్య మహాత్మా సర్వగ్రహభీ నివారణ సముద్రాంభో మహాపత్తరీ అని విశ్వనాథ వారు స్వామి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారండి. సర్వగ్రహభీ నివారణ. గ్రహభీ అంటే గ్రహముల యొక్క భయం. గ్రహములంటే కేవలం నవగ్రహాలు మాత్రమే కాదు, బాధించే గ్రహములు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పుకున్నాం మనం. అన్ని రకముల గ్రహముల యొక్క బాధలు పోగొట్టగలిగే శక్తి హనుమత్ స్మరణకు ఉన్నది. అందుకే సప్తర్షయో మునిశ్రేష్టా కాదళే కపినాయకం సంపూజ్య విధివత్ పుష్పై మార్గశీర్షే మందవాసరే అని స్పష్టంగా ఉన్నది. హనుమదారాధనకి అన్ని మాసములు గొప్పదే కానీ మార్గశీర్ష మాసం చాలా విశేషంగా చెప్పారు. అందుకే ఆ మాసంలో శనివారం నాడు ఆరాధించారని. రామదువారే తుమ్ రఖువారే హోతన ఆజ్ఞా బిను పైసారే. పైసా అంటే ప్రవేశించుట అని ఇక్కడ అర్థం. ఇక్కడ రామద్వారం వద్ద, దువారే అంటే ద్వారే అనే శబ్దము అవధి హిందీలో ఆ విధంగా మారింది. రామదువారే తుమ్ రఖువారే, రామద్వారం వద్ద నువ్వు రక్షకుడుగా ఉంటావయ్యా అని వర్ణించారు. నీ ఆజ్ఞ లేకుండా, హోత్ నా ఆజ్ఞ బిన్ పైసారే, నీ ఆజ్ఞ లేకుండా ఎవరు రాముని వద్దకు ప్రవేశించలేరు. అందుకే రామద్వారం వద్ద నువ్వు ఉండి నీ ఆజ్ఞ లేని వారు లోపలికి వెళ్ళనివ్వకుండా కాపాడుతుంటావు. తుమ్మ రఖవారే అనడంలో రఖవారే అంటే రక్షకుడు. ఈ విధంగా ఉంటావు. దీని భావం చాలా విశేషం. వైఖాన సాగమ ప్రకారంగా గరుత్మంతుడు హనుమంతుడు కూడా వైకుంఠ ద్వారమును రక్షించువారుగా చెప్పబడుతున్నారు. అందుకే మనకి కొన్ని చోట్ల స్వామికి ఎదురుగా గరుత్మంతుడు కానీ లేదా హనుమంతుడు కానీ ఉంటూ ఉంటారు. హనుమంతుడు గరుత్మంతుడు ఒకే స్వరూపంగా భావించాలి. ఆ మాటకొస్తే పంచముఖాల్లో ఒక ముఖం గరుత్మంతుడే కదా. ఇది రామభక్తుడుగా హనుమంతుని ఉపాసించే పద్ధతి. హనుమంతుని దైవముగా ఉపాసించే మంత్రముల పద్ధతి మళ్ళీ వేరు. ఆ మంత్రం బట్టి మారుతూ ఉంటుంది. ఇది ఏ మంత్రంలోనైనా హనుమంతుడు రామమయుడు, రామభక్తుడు, అందులో సందేహం లేదు. కానీ
రామభక్తుడిగా హనుమంతుడిని రామ ఆరాధకులు భావించినప్పుడు రామద్వార రక్షకుడిగా కూడా భావించుతారు. అది వైఖానస ఆగమాల్లో చెప్పిన ప్రకారంగా ఉన్నది గనుకనే రామదువారే తుమరకువారే. అంతేకాదు, రాముని వాహనాల్లో గరుడు వాహనం ఎలా ఉన్నదో హనుమద్వాహనం కూడా ఆగమాలు చెప్తున్న ఉత్సవాల్లో హనుమద్వాహనము. బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తున్న వైఖానసాగమం విష్ణు ఆరాధన చెప్పేటప్పుడు ఒకరోజు హనుమద్వాహనం కూడా చెప్పారు. అయితే హనుమద్వాహనం విష్ణువుకి ఎక్కడైనా ఉందండి, గరుడు వాహనం అయితే ఉంది కదా అంటే, రాముడు 2 పర్యాలు హనుమంతుడి భుజం మీదే వెళ్ళాడు. సుగ్రీవుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటి, రావణుతో యుద్ధం చేసేటప్పుడు. ఒక మాట అంటాడు, రావణుడు ఉన్నటువంటి రథానికి దెబ్బ తగలచ్చు కానీ నీ రథానికి దెబ్బ తగలదయ్యా, ఎవడూ ఏమి చేయలేడు అని చెప్తే హనుమద్వీర భుజంబుపై ఆయన వెలిగి యుద్ధం చేసిన వైనం మనకు తెలుసు. ఈ విధంగా హనుమద్వాహనం కూడా ఆయన సముచితంగానే ఉన్నది. ఇక్కడ ఇంకొక రహస్య భావం ఉన్నదండి. కేవలం ద్వారరక్షకుడనే ద్వారం దగ్గర నిలబడ్డవాడు కాదు. ద్వారము అంటే అర్థం ఏంటి? దేని ద్వారా భగవంతుని చేరుకుంటామో అది ద్వారం. మనం ద్వారా అనే మాట కూడా అంటున్నాం కదండి. ఇతను నుండి అనడానికి ద్వారా అని శబ్దం, త్రూ హిమ్ అని అర్థం. కనుక రామచంద్రమూర్తిని మనం పొందాలి అంటే హనుమంతుని ద్వారానే పొందాలి. ఇక్కడ హనుమంతుని ద్వారా అంటే హనుమంతుడు ఎవరు? మూర్తిభవించిన భక్తి. కానీ హనుమంతుని ద్వారా పొందాలంటే హనుమంతుని వద్ద ఎలాంటి నిష్కపటమైన పూర్ణ అంకితమైన భక్తి ఉందో అలాంటి భక్తి ద్వారానే రాముని మనం పొందగలము. ఇది దీని యొక్క భావం. అది రామద్వారం నుంచి రక్షకుడుగా ఉన్నాడంటే భక్తి లేని వాళ్ళని రాముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాడు. భగవంతుని పొందడానికి అర్హత జ్ఞానం అంటే ఇది ప్రధాన జ్ఞానం. మరి భక్తి అన్నారండి అంటే మంచి జ్ఞానం కలిగితే పరాభక్తి ఏర్పడుతుంది. పరాభక్తి ఏర్పడితే కానీ ముక్తి లేదు. ఇది శాస్త్రం. ఈ మాటే శాండిల్య భక్తి సూత్రాలు చెప్పాడు. సాధారణంగా జ్ఞానాదేవ కైవల్యం అంటాం కానీ శాండిల్యుడు భక్తి సూత్రాల్లో పరమాత్మ సంబంధించిన జ్ఞానం బాగా లభించినప్పుడు భగవద్ అనుభూతి వస్తుంది. అనుభూతి అంటే పూర్ణానంద స్థితి. దాన్నే అస్థిభాతి ప్రియం అన్నాం. ప్రియం అంటే ఆనంద స్థితి. ప్రియం అనే మాట ప్రేమ అంటాం. భక్తి అంటే ఏమిటి? సత్వస్మిన్ పరమ ప్రేమ రూప. అంటే భగవద్ అనుభూతి ప్రియమైనది. కనుక జ్ఞానము పరాభక్తి ఈ రెండు వేరు కాదు. ఈ మాట ఉద్ధవగీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. బ్రహ్మజ్ఞానం యొక్క పరాదశ, భక్తి యొక్క పరాభక్తి దశ ఈ రెండు ఒక్కటే అని చెప్పాడు. అంతేగాని కేవలం కామ్యభక్తి ఉన్నదే అది ఉత్కృష్ట భక్తి కాదు. అలాగే శాస్త్రములు చదువుతూ కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానము ఉత్కృష్ట జ్ఞానం కాదు. అపరోక్ష జ్ఞానము పరాభక్తి ఈ రెండూ కూడా ముక్తికి హేతువులు, ముక్తి స్వరూపములు అని ప్రతిపాదన శాండిల్య భక్తి సూత్రకర్త చేశాడు, నారదుల వారు చేశారు. శాండిల్య భక్తి సూత్రాలకి భాష్యం రచించినటువంటి నారాయణ తీర్థుల వారు కూడా అద్వైత సిద్ధాంత ప్రకారంగా తెలియజేశారు ఇక్కడ. కనుక పరాభక్తి అన్న అపరోక్ష జ్ఞానం అన్న రెండూ ఒకటే. ఇది తెలియక చాలామంది జ్ఞానం కంటే భక్తి గొప్పదని, భక్తి కంటే జ్ఞానం గొప్పదని వాదిస్తారు. మనం తెలుసుకోవాల్సిందంటే వాదించే ఇద్దరికీ భక్తి లేదు, జ్ఞానం లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ఇవి శాస్త్ర చర్చలకి పండితుల అహంకారాలకు పనికొస్తాయి కానీ అపరోక్ష జ్ఞానం అన్న పరాభక్తి అన్న ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సినది. హనుమంతుడు జ్ఞానస్వరూపుడు, భక్తి స్వరూపుడు రెండూను. అదే జై హనుమాన్ జ్ఞానగుణసాగర్ అన్నాం. హనుమంతుడు అంటేనే జ్ఞానవాన్ అని అర్థం ఇక్కడ శాస్త్ర ప్రకారంగా. కనుకనే హనుమంతుని ద్వారా అంటే పరాభక్తి జ్ఞాన స్వరూపుడు హనుమంతుడిని చెప్పడం ఇక్కడ. మరొకటి ఆయన ఒక మాట చెప్పాడు. రామచంద్రమూర్తి మోక్షప్రదాయకుడు, తారకమంత్ర స్వరూపుడు. మీ లౌకికమైన కోరికల కోసం మా స్వామిని ఇబ్బంది పెట్టకండి. మనం కూడా ఒక పెద్ద ఆయన ఎవరినైనా చూసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతివాడు ఇబ్బంది పెడుతుంటే ఇది అడగడానికి ఆయన దాకా వచ్చారా పొండి అంటారా లేదా? అలాగే హనుమత్ స్వామి అంటాడు, ముక్తిని ఇవ్వగలిగేటటువంటి రామతారక మంత్రం ఉంటూ ఉంటే అది పట్టుకుని కూడా మీరు లౌకిక విషయాలు నన్ను అడుగుతారా? ఇలాంటి వాళ్ళకి లౌకిక విషయాలు ఏమైనా కావాలంటే నేను ఇస్తానన్నాడు హనుమత్ స్వామి ఇక్కడ. రావణు ముక్తినిస్తాడు, రామభక్తులకు కావలసినవి నేను ఇస్తాను, నేను నిలబడి ఉన్నానన్నాడు. అందుకే కల్పతరూపమానుడన్ అన్నాడు ఇక్కడ. భక్తుల పాలిట కల్పవృక్షంలా నేనున్నాను. అయితే నన్ను స్మరిస్తే ఇస్తానని నేను అన్ను. రామచంద్రమూర్తికి మీరు భక్తులైతే, రామతారక మంత్ర జపపరాయణులైతే మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, మీ కష్టాలు తొలగిస్తాను, ఇష్టాలు ఇస్తాను, ముక్తి మాత్రం స్వామి ఇస్తాడు మీకు అంటాడు స్వామి ఇక్కడ. అంటే ఆయన రఖవారాలకు నిలబడిపోయాడు, స్వామిని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆయన అక్కడ నిలబడి ఉన్నాడండి. ఇంకొక రహస్యం ఏంటంటే రామప్రాప్తికు నువ్వు అర్హుడువా కావా అనేది పరీక్షించకుండా లోపలికి పంపడం. ఎందుకంటే భగవంతుడు ప్రపంచం రెండు ఉన్నాయి మనకి. ఇందులో ఉంటే అందులో ఉండం, అందులో ఉన్నవాళ్ళు ఇందులోకి రారు, అంతే కదండి. పరమాత్మ ప్రపంచం, పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు ప్రపంచం వైపు రారు.
ప్రపంచం వైపు ఉన్నా అంటకుండానే తిరుగుతారు తప్ప ప్రపంచంతో వాళ్ళ మనస్సు అంటదు. అవునా లేదా? అలాగే ప్రపంచంలో పట్టి తిరిగే వాళ్ళకి భగవంతుడు అంటడు. ఏదో భజన చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తాం కానీ మనసుకు అంటాడు, సందేహం లేదు ఇక్కడ. కానీ ప్రపంచ తాదాత్మ్యం ఉన్న వాళ్ళకి పరమాత్మ లభించడు, పరమాత్మ తాదాత్మ్యం ఉన్నవాడికి ప్రపంచం పట్టదు. అందుకే బంధమోక్షాల గురించి ఒక్క నిర్వచనం చెప్తానన్నాడు ఒక మహానుభావుడు. ఏమిటయ్యా అంటే, ప్రపంచంతో తాదాత్మ్యం బంధం, పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం. అంతే తేలిపోయింది ఇక్కడ. కానీ ప్రతివాడు తారకమంత్రం మోక్షం ఇస్తుందంటే నిషిద్ధమే అని చేయడం మొదలెడతాడు. కానీ హనుమంతుడు చూసుకుంటాడు, వాడిని చూసుకుని యువతలు ఉంచాలా అవతలకు పంపాలా చూస్తాడు ఇక్కడ. కానీ ఈవల ప్రపంచం ఆవల పరమాత్మ, ద్వారం దగ్గర హనుమంతుడు. అది రహస్యం అండి. రామదువారే అంటే ఇది అర్థం. ఇక్కడ మధ్యలో ఉన్నాడు ఆయన ఇక్కడ పరీక్షించి. ఎందుకంటే అలా పరీక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇతడు భగవత్ ప్రాప్తికి అర్హుడా కాడా అని పరీక్షించే అధికారం గురువుకు మాత్రమే ఉంటుంది. హనుమంతుడు గురుస్వరూపుడు, ఆచార్యమూర్తి. అదే మొదటే మనం దాన్ని స్థాపించుకున్నాం. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగరకు ముందు శ్రీ గురుచరణ్ సరోజరజ్ నిజమన్న ముక్కురు సుధారి దగ్గర ఆయన చెప్పింది అది. హనుమంతుడు ఆచార్యమూర్తి రామభక్తుడికి. అది గురుస్వరూపంగా ఉన్నాడు గనకనే రామద్వారం దగ్గర ఉన్నాడు. ఉండి లోపలకు నువ్వు వెళ్ళవలసిన అర్హుడు కావో అవునో తెలుసుకుంటాడు ఆయన. తెలుసుకోవడమే కాదు, నీకు నిజమైన తపన ఉంటే అర్హతని ఇచ్చి లోపలికి పంపిస్తాడు స్వామివారు ఇక్కడ. అది దీని యొక్క భావం అండి. రామదువారే తుమరక్కవారే హోతన ఆజ్ఞా బినుపైసారే. ఇంత గొప్ప మాట చెప్పారు. ఆ తర్వాత విశేషం, సభసుక లహే తుమ్హారీ శరణ తుమ రచ్చక కాహూకో డరణ. నిన్ను శరణ వేడినవాడు సభసుక లహే అన్ని సుఖములు పొందుతాడు. ఇందులో సందేహం లేదండి. హనుమద్ ఆరాధన వల్ల సర్వసుఖములు లభిస్తాయి. ఈ సర్వసుఖములు ఏమిటి అనేది నిన్నటి వరకు అనేక శ్లోకాలు చెప్పుకున్న సంహితాది గ్రంథాల్లో పురాణాల్లోంచి కూడా స్వీకరించి, సర్వసుఖములు అంటే ఐహికమైన సుఖములు, పారలౌకికమైన సుఖములు, ఈ రెండూ లభిస్తాయి. కానీ ఈ రెండిటికి శాశ్వతత్వం లేదు. పుణ్యకర్మలు అవగానే క్షీణిస్తాయి. కానీ ఉత్తములైన వారి సుఖాలు పొందుతున్నా పుణ్యముల వల్ల వీటిని ప్రధానంగా అనుకోరు. అసలు సుఖం మరొకటున్నది. సర్వసుఖము అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, సర్వసుఖం అంటే ఏ ఆనందం అఖండమో ఆ అఖండమైన ఆనందం మోక్షం, దాన్నే సర్వసుఖం అనాలి. అలాంటి సర్వసుఖమైన కైవల్యాన్ని కూడా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అందుకే సర్వసుఖలహి తుమ్హారీ శరణ. అయితే నువ్వు ఉండవలసిన లక్షణం ఏంటి? శరణాగతితో కూడిన భక్తి ఉండాలి. శరణాగతి అంటే త్రికరణములు భగవన్మయమై ఉండడమే శరణాగతి. అంతేగాని ఏదో కోరిక కోసం భగవంతుని పట్టుకోవడం కాదట. భగవంతుని పట్టుకోవడమే ప్రధానమని పట్టుకుంటే అది శరణాగతి. ఆ విషయమే సభసుఖలహి తుమ్హారీ శరణ. రెండవది తుమ రచ్చక కాహూకో డరణ. నువ్వు రక్షకుడుగా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదయ్యా అని చెప్పారు ఇక్కడ. అంటే హనుమద్ రక్షగానే ఉంటే దేనికి భయపడక్కర్లేదు. అందుకో మాట ఉంది, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. రెండు వాక్యాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో ఏది సత్యం అంటే రెండూ సత్యమే. రామస్మరణ చేస్తే హనుమంతుడు వదలడు, అందుకే రక్ష వస్తుంది. హనుమస్మరణ చేస్తే రామమూర్తికి హనుమంతుడు అంటే ప్రీతి గనక ఆ భక్తులను అనుగ్రహిస్తాడు. కానీ ఎవరిని స్మరించినా ఇంకొక ఆయన ఉండి తీరుతాడండి ఇక్కడ. ఎందుకంటే హనుమంతునిపై వాత్సల్యంతో భక్తితో రాముని హృదయంలో హనుమంతుడున్నాడు. రామచంద్రమూర్తిపై అఖండ భక్తితో హనుమంతు హృదయంలో రాముడున్నాడు. అందుకే శ్రీరామ హృదయానందం అని హనుమన్నామాన్ని మన శాస్త్రంలో చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే ఉభయరక్ష మనకు లభిస్తుంది. అందుకే తుమ రక్షక్, నువ్వు రక్షకుడుగా ఉన్నట్లయితే కాహూకో డరణ, ఎవరికి భయపడవలసిన అవసరం లేదయ్యా అన్నారు. ఈ విషయాన్ని శరణు కపీశ్వర శరణం బనిలజ సరవినంచ నీ సములిక నేరి అని అన్నమాచార్య కూడా కీర్తనలో తెలియజేస్తాడు. అటువంటి స్వామి యొక్క రక్ష వివిధ సందర్భాల్లో హనుమద్ రక్ష పొందిన వారు చాలామంది ఉన్నారు. భారతంలో కూడా తేరి మీద నీరూపు తెచ్చిపెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని అన్నమయ్య చెప్తారు. అక్కడ కృష్ణార్జునులు వెళ్తున్నప్పుడు రథంపై స్వామి ఉన్నాడు ధ్వజం మీద. అది ప్రార్థించుకున్నారు, నువ్వు ధ్వజం మీద ఉండాలని భీమసేనుడు ప్రత్యక్షంగా ప్రార్థన చేశారు. దాని ఫలితంగా రక్ష లభించింది. ఇలా అనేక చోట్ల ఆ రక్ష వైభవాన్ని వర్ణిస్తూ సంహితలు చెప్తున్నాయి.